ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయవాడు ఆయనే. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహిస్తాను అంటున్నాడు. వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు పనిచేస్తున్న స్థలములో, నీవు ఉద్యోగం చేస్తున్న స్థలములో, చదువుకునే స్థలంలో, ఒకవేళ పరిచర్య చేస్తున్న స్థలంలో ఎంత కష్టపడుతున్నా కానీ శాంతి సమాధానం లేక దుఃఖముతో ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహిస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేతును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకనెత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవగు దేవ, ప్రేమగల తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మా అందరి జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహిస్తాను అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రములు. మీ యొక్క వాగ్దానము ద్వారా, వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాము. ఎవరైతే శాంతి సమాధానము లేక ఉన్నారో వారందరి జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించండి. వారు చేయు పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారాలను ఆశీర్వదించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డలను కాపాడండి, చదువులో దీవించండి, మంచి క్రమశిక్షణ అనుగ్రహించండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలను కాపాడండి, వారికి చదువులో మంచి విజయము దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థత దయచేయండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ఉద్యోగము దయచేయండి. కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కాపాడండి. ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి కాపాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.